వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. రీయూనియన్ రెమెడీస్ కావాలి అన్నా సరే, లేదు మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, అదర్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మీకు కావాలి అన్నా, టారోట్ రీడింగ్ క్లాసెస్, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ ఏదైనా సరే నేను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి. యూనివర్స్ ఏది ఇస్తే మనం అది తీసుకోక తప్పదు. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి. యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే మీ పర్సన్ నేమ్ని 3 to 5 times తలంచుకోండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, దీని క్లారిఫికేషన్ కూడా చేద్దాం. ట్రస్ట్ అండ్ అబ్జర్వ్. మిమ్మల్ని ట్రస్ట్ నమ్ముతున్నారు మరియు అబ్జర్వేషన్ చేస్తున్నారు. వాళ్ళకి మీ నుంచి ఏదో క్లారిటీ కావాలి అనుకుంటున్నారండి. పాస్ట్ లైఫ్ మీ ఇద్దరిది అంట పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ అనుకుంటున్నారు. మీరు మనసులు కలిపిన బంధం, దేవుడు కలిపిన బంధం అంటారు కదా, మీ ఇద్దరిది అలా ఉంటుంది. ఎంత దూరమైనా సరే వెళ్తే మీ ఇద్దరి మధ్యలోని రియూనియన్ అవుతూనే ఉంటుందండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అవుతుంటాయి, రియూనియన్స్ అవుతుంటాయి. ఓపెన్నెస్ మూమెంట్. కాకపోతే ఎవరు చెప్పకుండా వాళ్ళు వెళ్తుంటారు, చెప్పకుండానే వస్తుంటారు వాళ్ళు మీ లైఫ్లోనికి. యాక్సెప్ట్, దాన్ని మీరు అంగీకరించాలి అనుకుంటారు. స్ట్రెంగ్త్, వాళ్ళకి ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే ధైర్యం, మనోధైర్యాన్ని కొన్నిసార్లు కోల్పోతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే భయపడుతూ ఇన్నర్ స్ట్రెంగ్త్ని తెచ్చుకుంటారు. ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ రావాలి అంటే భయం అనేది పోయిన తర్వాతే వస్తుంది. సో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కూడా మీకు మీ పర్సన్ కొన్ని విషయాల్లో టెస్టింగ్ కూడా చేస్తారు, అంటే ఛాలెంజెస్గా టెస్టింగ్ చేస్తారు. సింక్రనిసిటీ, సర్ప్రైజ్. ఈ లైఫ్ అనేది ఇలాగా కోయిన్సైడ్ అవుతూనే ఉంటుంది. మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అవుతుంది, రియూనియన్స్ ఉంటుంది, ఇలా ఉంటూనే ఉంటారు. ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్. మీ మధ్యలో ఉండే ఈ గొడవలు ఇవన్నీ వీటి వల్లనే మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ అనేది స్ట్రెంగ్త్ అవుతుందా వీక్ అవుతుందా అనేది తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే మీరు రైట్ వేలో ఉండాలి అనుకొని అవుతుంది. ఈ రిలేషన్ అనేది బ్యాలెన్సింగ్ చెయ్యాలి, ఖచ్చితంగా సక్సెస్ చేయాలి అని అయితే యూనివర్స్ మీ పర్సన్ అనుకుంటున్నారు. కమిట్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. దీనికి సరైన సమయం కోసం మీ పర్సన్ అయితే వెయిట్ చేస్తున్నారు. ట్రస్ట్ అబ్జర్వ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్. ట్రస్ట్ అబ్జర్వ్ అని ఎందుకన్నారు? ట్రస్ట్ అబ్జర్వ్ అని ఎందుకన్నారు? రీగ్రెట్ అవుతున్నారు. వాళ్ళని వాళ్ళు ఫస్ట్ నమ్మాలి, వాళ్ళని వాళ్ళుగా నిజాయితీగా ఉండాలి అని వాళ్ళు ఒంటరిగా ఆలోచిస్తూ మీ గురించి ఆలోచనల్లో పడి పోరాడుతున్నారు. క్లారిటీ దేని గురించి? వాళ్ళు ప్రజెంట్ అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు, కానీ 2 విషయాల మధ్యలో జగ్గులు అవుతున్నారు. దాని గురించి సరైన విషయ అవగాహన కావాలి అనుకొని వాళ్ళు అనుకుంటున్నారు. పాస్ట్ లైఫ్ కనెక్షన్. మీ ఇద్దరిది అంటే ఇన్స్టాంట్ యాక్షన్స్ తీసుకుంటూ ఉంటారండి. మీ ఇద్దరిది గత జన్మ బంధాలు, ఈ జన్మ బంధం కాదు. మీరు శివశక్తులు ఏర్పాటు చేసిన బంధాలు అనుకొని మీ పర్సన్ అనుకుంటున్నారు. దాని గురించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఎలా అయినా మీ దగ్గరికి చేరుకోవాలి అని అయితే వాళ్ళకి ఉంది. రిఫ్లెక్షన్ అని ఎందుకన్నారు?
వాళ్ళు ఎందుకంటే కామ్‌గా ఉన్నారు. మీ నుంచి ఏమైనా కోపం వస్తుందా? కామ్ వస్తుందా? ఇంట్రోవర్ట్‌గా బిహేవ్ చేయడం, కెరియర్ కోసం ఆలోచించడం ఇవే చేస్తున్నారు మీ పర్సన్. కానీ రిఫ్లెక్షన్ దేని గురించైతే కష్టపడుతున్నారో, దేని గురించైతే సైలెంట్‌గా ఉంటున్నారో అవి రిఫ్లెక్షన్ రావాలి అనుకోని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఒక క్వీన్‌లా చూస్తున్నారు. ఓపెన్నెస్ మూమెంట్. ఒంటరిగా ఉంటూ మీ గురించి ఆలోచిస్తూ హోప్‌తో ఉన్నారు. ఓపెన్ చెయ్యలేకుండా తనలో తాను మీ గురించి ఆలోచిస్తూనే ఉంటున్నారు. యాక్సెప్ట్. మీరు మీరు మీ గురించి ఆలోచిస్తూ మీ ప్రేమని అంగీకరించి ఒక ఆఫర్ కానీ, ఒక గిఫ్ట్ కానీ ఇవ్వాలి అనుకుంటున్నారు. అమౌంట్ ఖర్చు పెట్టాలి, లేదు అంటే న్యూ బిగినింగ్ చెయ్యాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. స్ట్రెంగ్త్ కార్డ్. ఏ స్ట్రెంగ్త్ వచ్చింది. ఎంత ఎంత ఇదైనా సరే ఈ రిలేషన్‌లో ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటూ స్ట్రాంగ్‌గా ఉండాలి ఈ రిలేషన్‌షిప్ మీ పర్సన్ అనుకుంటున్నారు. టెస్ట్. మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు. ఈ టెస్టింగ్‌లో మీరు గెలిచి ఇన్నర్ స్ట్రెంగ్త్ తెచ్చుకున్నట్లుగా అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. సింక్రనిసిటీ సర్ప్రైజ్ అని ఎందుకన్నారు? మీకేదో సర్ప్రైజ్ ఇవ్వాలి అని అయితే వేగంగా వచ్చి గుర్రం మీద అంటే టూ వీలర్ మీద అయినా వచ్చి మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి, ఫాస్ట్ ట్రావెలింగ్ చెయ్యాలి, యువరాజు లేదా యువరాణిలా రావాలి, మిమ్మల్ని బయట క్యాంప్స్కి తిప్పాలి, ట్రావెలింగ్ చేయాలి, మీతో చాలా టైం స్పెండ్ చేయాలి అని అయితే ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఆ సమయం గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. స్టడీ. స్టడీ. ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఈజ్ ద కీ టు సక్సెస్. ఈ బంధానికి పునాదులు అనేది గట్టిగా ఉన్నట్లుగా అయితే మీ రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. మీ మధ్యలో రీయూనియన్స్ జరుగుతాయి. మీ మధ్యలో ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ కాకుండా న్యూ బిగినింగ్స్, న్యూ హోమ్, క్యాంప్స్ అన్నీ కూడా ఉంటాయి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది? ఫిజికల్ అట్రాక్షన్ మీ పైన ఉంది. పాస్ట్లో చాలా ప్రేమ, ఫిజికల్ ఎక్కువగా అట్రాక్షన్ ఉండేది. న్యూ జాబ్లో జాయిన్ అయినట్లు కనిపించేది మీ దగ్గరకు వస్తే. ఇప్పుడైతే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచారు. ఈ రిలేషన్ని బ్యాలెన్సింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. రెండు విషయాల మధ్యలో జగులు అవుతున్నారు. కెరియర్ గురించి మీ గురించి ఆలోచిస్తూ ఈ రిలేషన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచారు. ఫ్యూచర్లో ఇన్స్టెంట్గా యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. మీ ఇద్దరికి రియూనియన్ ఉంది. వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అలా ఉంది. మీరు గతంలో గైడెన్స్ తీసుకునేవారు, ఫ్రెండ్స్తో చర్చించేవారు మీ పర్సన్ విషయంలో. ప్రజెంట్ అయితే నెగిటివ్ థాట్లో కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే 24/7 కూడా ఓవర్ థింకింగ్ చేస్తూ హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంది? ఫ్యూచర్లో తలక్రిందులుగా ఉంటూ ఆలోచిస్తారు. స్టక్డ్ పొజిషన్లో ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితులకు వెళ్తారు. యూనివర్స్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారు వాళ్ళ పర్సన్ విషయంలో?
మీ పర్సన్ అయితే మీ గురించి వెతుక్కుంటూ ఎప్పటికైనా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో సక్సెస్ కోరుకుంటున్నారు. మీ పర్సనే మీ పర్సన్కి మీరే వరల్డ్, మీతోనే ట్రావెలింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీరు లేని లైఫ్ని వాళ్ళు తలంచుకుంటూ బ్రతకలేరు. సో మీరు మీ పర్సన్కి కావాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్రజెంట్ అయితే వాళ్ళు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి. కెరియర్ ఫోకస్గా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు మెయిన్ ఏంటంటే వర్క్ బర్డెన్లోనే ఎక్కువగా ఉంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీ గురించి ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటూ వాళ్ళు బాధపడుతూ ఉంటున్నారు. వాళ్ళకైతే మీరు ఉన్నారు అనే హోప్ అయితే ఉంది. రిలేషన్లో రీబర్త్ అండ్ కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీబర్త్ అవుతారు. కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళు డెత్ అవుతారు. మీ వాళ్ళ ఫ్రెండ్స్తో మీ గురించి మాట్లాడుతున్నారు, మీ రిలేషన్ గురించి. నెక్స్ట్ ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు. మిమ్మల్ని మీ పర్సన్ ఒక క్వీన్లా చూస్తున్నారు.